హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నార్మల్ బ్లౌజ్తో. ఇప్పుడు ముందుగా మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. నార్మల్ బ్లౌజ్తోని మనం బోట్ నెక్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంచు భాగాలు రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోండి. సైడ్ ఎడ్జెస్ క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కింద. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్తోనే మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ముందు బ్యాక్ పార్ట్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మన లోపల ఖర్చుతో అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా ఈ విధంగా తీసుకోవచ్చు. డాట్స్ కోసం ఒక 1 ఇంచు, అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ మార్కింగ్ చేశాను. అలాగే పొడవు తీసుకోవాలి. కరెక్ట్గా లూజ్ అది చెక్ చేసుకొని వేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంగభాగం పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి కరెక్ట్గా పొడవును బట్టి చూసుకోండి. కొంచెం ఎక్స్ట్రా పెంచుకోవాలి చంగభాగం దగ్గర నుంచి. ఇప్పుడు మెడభాగం లూజ్ తీసుకోవాలి, అలాగే డీప్ మార్కింగ్ చేసుకోవాలి. మన షోల్డర్ వెడల్పు తగ్గించుకొని నెక్ లూజ్ పెట్టుకోవచ్చు వెడల్పు అనేది. కాబట్టి బ్యాక్ పార్ట్ కూడా మనం చిన్నగా బోట్ నెక్ కావాలనుకునే వాళ్ళు 3 ఇంచెస్ తీసుకోండి. నేను 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను నెక్ వెడల్పు వచ్చి. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో అదే లూజు మనకి షోల్డర్ డౌన్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్కి 5.5 ఇంచెస్ అయితే సరిపోతుంది మనకి. ఖర్చు తీస్తాం కాబట్టి 6 ఇంచెస్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసం. ఇప్పుడు మనకి కరెక్ట్గా లూజ్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి. నెక్ పొడవు వచ్చి మనం నార్మల్ బ్లౌజ్ పెట్టినట్టు పెట్టుకోవచ్చు, లేదా బోట్ లెగ్ కావాలనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్కి ఒక 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 4 ఇంచెస్ అయినా మీకు మెజర్మెంట్ని బట్టి తీసుకోండి. మీకు ఎంతైతే డీప్ కావాలనేది చూసుకొని బోట్ నెక్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగంలో 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి కార్నర్లో. ఇప్పుడు పైనుంచి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ అండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఫోల్డింగ్స్ అవి జరిగిపోకుండా కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఇదే వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నేను చిన్న మోడల్ అయితే కట్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ లేదా ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ వదులుకొనైనా మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్ అనేది డిజైన్ చేసుకోండి. ఈ విధంగా చిన్న నెక్ అయితే కటింగ్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే కట్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా బోట్ షేప్లో కావాలనుకునే వాళ్ళు పైన ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్ని మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మన బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము పైకెత్తి కూడా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు మెజర్మెంట్ని. ఇప్పుడు బోట్ నెక్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ తీసుకోకూడదు. కాబట్టి మనకి ఎక్కడ సరిపోతుందో ఒకసారి చూసుకొని వేసుకోండి మెజర్మెంట్ అనేది. ఖర్చు కోసం మనం ఓపెన్ సైడ్ ఒక
పావు ఇంచ్ ఎక్స్ట్రా లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోండి. ఓపెన్ పెట్టుకోవచ్చు లేదా నార్మల్గా అయినా బ్యాక్ హుక్స్లో అయినా వేసుకోవచ్చు ఓపెన్ అనేది. చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి చంక భాగం వైపు. అలాగే ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఈక్వల్గా కావాలనుకునే వాళ్ళు సేమ్ మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ బ్లౌజ్కి పెట్టుకున్నట్టుగా కావాలనుకున్నట్లయితే నార్మల్ బ్లౌజ్ లాగే వేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ముందు. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు లోత్ ఎలా తీసుకోవాలి, ఎలా బెల్ట్ అది తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు. ఇప్పుడు నేను చంక భాగం దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి 3.5 తీసుకోవాలి, లేదా 3 ఇంచెస్ అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు కింద నుంచి 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి డాట్ కోసం. మన ఈ విధంగా స్ట్రైట్ తీసుకున్న ఒక మార్కింగ్ అనేది. ఇప్పుడు ఇటు 1.5 ఇంచ్, ఇటు 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా ఒక్కొక్క 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ని. ఇప్పుడు చంక భాగం మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒకే సైడ్ తీసుకోవచ్చు, 2 సైడ్స్ తీసుకోవాలి డాట్ కనుక్కున్నట్లయితే అటు 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి డాట్ని ఈ విధంగా కట్ చేసినట్లయితే మనం ఈక్వల్గా జాయింట్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. పైన కూడా చిన్న పీస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా 2 పార్ట్స్ కూడా స్టిచ్ చేసేటప్పుడు మిడిల్కి వచ్చే విధంగా మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి డాట్ దగ్గర. ఇప్పుడు మనకు రెండు కూడా ఈ విధంగా దగ్గరికి కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు నార్మల్గా బెల్ట్ కట్ చేస్తే సరిపోతుంది, బ్యాక్కి అయినా ఫ్రంట్కి అయినా సరే. అలాగే ఓపెన్ ముక్కలు స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నార్మల్గా బ్యాక్ పార్ట్కి కూడా బెల్ట్ని ఈక్వల్గా తీసుకోండి. ఒక స్ట్రైట్ పీస్ 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది. ఇప్పుడు హ్యాండ్స్కి నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి, పొడవుకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి.
ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం జాయింట్ చేసుకోవాలి, ఎందుకంటే హ్యాండ్కి ఖర్చు కోసం క్లాత్ లేదు కాబట్టి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే క్లాత్ తీసుకోవాలి. మనకి ఎంతైతే తక్కువ అవుతుందో అంతవరకు చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి లోత్ అనేది. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ని ఈ విధంగా వేసుకొని లూజ్ అనేది ఒక 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ పెంచుకొని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి, అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 సైడ్స్కి కాబట్టి 2 హ్యాండ్స్కి మిడిల్కి సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి, పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి సన్నగా. ఈ విధంగా లోత్ తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ 2 సైడ్స్ కూడా మనం క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు క్రాస్ కటింగ్ అంటే మెడ భాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి, మెడ చుట్టూ స్టిచ్ చేయడానికి మెడ పట్టిని. ఈ విధంగా క్రాస్గా కట్ చేసి ముక్కల్ని మనం జాయింట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి అంచు ఉన్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు, కాబట్టి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ నడుము భాగానికి బెల్ట్ కోసం. మీరు పైపింగ్ వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి, లేదా లేస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రంట్ పార్ట్ 2 కూడా ఈక్వల్గా పెట్టుకొని ముందు ఫ్రంట్ పార్ట్స్ కూడా 2 కట్స్ కూడా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని పెట్టుకొని ఒక పార్ట్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ నుంచి చెక్ చేసుకొని వేసుకోండి. స్లోగా స్టిచ్ చేసుకోండి. మనకి పైనుంచి కింద వరకు కూడా ఈక్వల్గా సరిపోయే విధంగా స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. అలాగే సెకండ్ పార్ట్ కూడా ముందు స్టిచ్ చేసేస్తున్నాను. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మీరు బాగా కట్ చేస్తున్నారని నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్ చూస్తున్న చాలామంది అయితే షాప్స్ పెట్టుకుంటున్నారు, అంత ఈజీగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బ్లౌజెస్ ఒకటే కాదు, మీకు అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. నేను అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేసింది రీసెంట్గా కట్ చేసింది, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి శారీతో. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే ఫ్రాక్స్ అవి, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడొచ్చు, లాస్ట్ వీడియోలో ఉంది.
ఇది తాళ్ళు పట్టి కాబట్టి ఎక్స్ట్రా పట్టి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదే తాళ్ళు వేసే దగ్గర ఒక లైన్ స్టిచ్ చేసుకోండి మిడిల్లో. ఇప్పుడు కింద బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు క్లాత్ తక్కువైనట్లయితే క్లాత్ జాయిన్ చేసుకోవాలి. మనకు అంచు ఉన్నట్లయితే అంచు కుట్ట అవసరం లేదు, అంచు లేనట్లయితే అంచు అనేది స్టిచ్ చేసుకోండి. చిన్న ఫోల్డింగ్ ఎదురుకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి స్టిచ్ చేసుకోండి, మనకు స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. హెమ్మింగ్ వర్క్ లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ అనేది మనం ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకొని లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు పైపింగ్కి. నేను థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను, మనకు సన్నగా చాలా నీట్గా ఉంటుంది మెడ చుట్టూరు కూడా. మనకి ఎంత సన్నగా కావాలో అంత నీట్గా వస్తుంది, రెడీమేడ్ బ్లౌజ్ లాగా. మనకి పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ప్రతిరోజు కూడా నార్మల్ పైపింగ్ కానీ థ్రెడ్ పైపింగ్ వీడియోస్ కానీ ఉన్నాయి. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇది లోపల ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది, పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా. ఇప్పుడు ఇంకొక వైపు కూడా ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు కింద అంచు స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందు ఓపెన్ ముక్క వేస్తున్నాను. ఓపెన్ వేసాక కింద అనేది బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ వేసుకోవాలి. కింద నడుంకి రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని మనం లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగానికి స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్కి అదే వేసుకోవచ్చు, లేదా మనకి ఒక సైడే వేసాం కాబట్టి నెక్ పైపింగ్ని ఇటు సైడ్ కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకోవాలి. నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఏ నెక్ అయినా సరే. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ వేసుకోండి. మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా పైన థ్రెడ్ ఊడిపోకుండా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, స్టార్టింగ్ కూడా. ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి ఖర్చు కోసం. రెండు వైపులో కూడా ఆ విధంగానే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. నేను డబుల్ లైన్ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నాను డైరెక్ట్. ముందు మీరు ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ నార్మల్ మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది వచ్చే విధంగా చూసుకోవాలి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదా ముందు చెక్ చేసుకోండి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి ఈ విధంగా 2 సైడ్స్ కూడా. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కింద నడుము వరకు ఈక్వల్గా వస్తుందా లేదా ముందు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు పొడవు ఎక్కువ అయినట్లయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆ మార్కింగ్ దగ్గర నుంచే నేను స్టిచ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే ఒకసారి ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి. ఈ విధంగా పాదం వెడల్పులో మనం 3 లైన్స్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఈ విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకొని ఒక సైడ్ స్టిచ్ చేసాం కాబట్టి ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా 3-4 లైన్స్ వేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒకసారి బ్లౌజ్ లూజ్ చెక్ చేసుకోండి మనకు సరిపోతుందో లేదో. ఒకవేళ మీకు ఎక్కువైనట్లయితే బ్యాక్ పార్ట్ ఆర్ట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవచ్చు.
ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.